గద్వాల సీడ్ మాఫియా అరాచకాలు అన్ని ఇన్ని కావు. పొలంలో మొలకెత్తని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడుల కోసం పొలాలను తాకట్టు పెడుతున్న నడిగడ్డ రైతులను వరుసగా అప్పుల పాలవడంతో వందలాది మంది రైతులు పొలాలను సీడ్ ఆర్గనైజర్లు వశపరుచుకుంటున్నారు. విత్తనోత్పత్తికి ఉమ్మడి పాలమూరు జిల్లా అనువైన ప్రాంతం. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ జిల్లాలో పెద్ద మొత్తంలో జరుగుతుంది. విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం కావడం వల్ల రైతులు వివిధ రకాల విత్తనాలను పండిస్తారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఇందులో పత్తి సీడ్ ని ఎక్కువగా పండిస్తారు. పత్తి సీడ్ జీవనాధారంగా రైతులు కాలం వెల్లదీస్తున్నారు. కానీ సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ విత్తనాన్ని నమ్మి రైతులు నిండా మోసానికి గురవుతున్నారు. సీడ్ ఆర్గనైజర్ల చేతిలో బలైపోతున్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా బయటపడుతున్న నాణ్యత లేని సీడ్ బయటపడుతోంది. గద్వాల కేంద్రంగా సాగుతున్న కాటన్ సీడ్ జర్మినేషన్ లో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సీడ్ లో క్వాలిటీ లేదని ల్యాబ్స్ లో నిర్ధారణ అయింది. అనేక కంపెనీల నుంచి వచ్చిన సీడ్ లో 1000 క్వింటాళ్లకు పైగా నాణ్యత లేని సీడ్స్ ను ప్రతి ఏటా గుర్తించిన సందర్భాలు అనేకం. ల్యాబ్ లో టెస్టింగ్ పూర్తయిన సీడ్ లో ఫెయిల్యూర్ సీడ్ ఎంత మొత్తంలో ఉందన్నది దాచడం సీడ్ మాఫియా విధానం. 90% కన్నా తక్కువ మొలకెత్తే విత్తనాలను ఫెయిల్యూర్ సీడ్ గా ల్యాబ్స్ పరిగణిస్తాయి. వీటిని ఉపయోగిస్తే సరైన దిగుబడి రాక రైతులు పెట్టుబడితో పాటు ఆదాయాన్ని కూడా కోల్పోతారు. అందువల్ల ఈ సీడ్ ను ఉపయోగించరాదన్నది రూల్. కానీ ఫెయిల్యూర్ సీడ్ నే రంగు మార్చి బ్రాండ్ పేరు బార్ కోడింగ్ ను తగిలించి మార్కెట్ లోకి వదులుతుంది సీడ్ మాఫియా. ఉపయోగానికి రాని నాణ్యత గుర్తింపు లేని సీడ్ ను రైతులకు కట్టబెట్టి సీడ్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా సీజన్ ముగిసే దశలో అడపాదడపా దాడులు చేయడం తప్ప కరెక్ట్ టైంలో ఫెయిల్యూర్ సీడ్ పైన సంబంధిత శాఖల అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. ఈ సీడ్ పత్తిలో దోపిడీ ఎట్లుందంటే సార్, ప్రస్తుతానికైతే ఫస్ట్ రుచి నేర్పించినట్లు నేర్పిస్తారు. తర్వాత ఒక 2-3 ఏళ్ళు అయినాక ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయినా అని చెప్తారు. మొత్తం ఇదే పరిస్థితి సార్. గద్వాల్లో ఎక్కడ చూసినా ఈ సీడిపత్తి దోపిడే. రూపాయలకి ఇస్తామని తొలుక్కున్నారు. గింజలు ఇస్తాం, మీకు రూపాయి ఇస్తాము తొలుక్కొని పోయి 4 క్వింటాల గింజలు ఫెయిల్ చేసి అడగనీకపోతే తర్వాత ఇస్తాంలే కలిపి రీఛాంపులు పెట్టాను. నేను ధైర్యంగా పోయి అడిగితే ఏమరా నా ఎదురుగా నువ్వు వచ్చి అట్లా అడుగుతావా, చూస్తా నీ కథ చూస్తా, అది చూస్తా ఇది చూస్తా అని బెదిరిస్తాడు ఆయన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారు. వీటిలో రైతులు ఎక్కువగా పండించేది పత్తి, కంది, వరి పంటలు. వీటిలో ఎక్కువగా పండించేది కూడా పత్తే. సీడ్ వ్యాపారుల టార్గెట్ కాటన్ క్రాప్ పై ఎక్కువగా ఉంటుంది. సీడ్ షేర్ లో కాటన్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలు వేసి రైతులు నష్టపోతున్నారు. సీజన్ మొదలైందంటే చాలు విత్తనాలే కాదు, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు, కాలం చెల్లిన మందులు బయటపడుతున్నాయి. గద్వాల, మల్దకల్, ధరూర్ గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. అక్రమ దందా సాగించే సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లపై నియంత్రణ ఉండదు. ఇప్పుడు పొగాకని ఇచ్చిండ్రు సార్ నిరుడు. పొగాకు ఎకరన్నర పెట్టింటి ఓ 3 లక్షలు పట్టలు పండిండే. బాగా పండిందని 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలు పెడితే ఎంతనే పెట్టి సార్ మనం కొంటాం, ఎంతనే పెట్టి మనం కొంటామండ్రి. 6 ఎకరాలు 2 లక్షలు కొనిరి, ఈడికి 3 లక్షల మాల్ ఆగిపోయింది, దాన్ని కొంటలేడు. నడగడ్డ అక్లపూట సమితి గొంగళ రంజిత్ కుమార్ తోనికి వచ్చినాం మేము. ఆయన దగ్గర పోయేతలక ఆయన దగ్గర మాట్లాడుతుంటే ఏమంటారంటే, అరే రంజిత్ తోనికి పోతే అంత మంచి వారా, నీకేం ఫెయిల్ అయినాయి ఇప్పిస్తారా అంటే గింజలను తొలకపోతున్నారు. తొలకపోయి కూడా తొలకపోయినా కూడా ఆడకు మోసం చేసి ఏం చేస్తారు అంటే, రేపు మాప చేస్తాం, ఇప్పుడు చేస్తాం అని బెదిరించి ఏం చేస్తలేరు వాళ్ళు చేసడం. వడ్డీల భారంతో సీజ్ పత్తి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వందలాది ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. నడిగడ్డ రైతుల భూములకు సీడ్ ఆర్గనైజర్లు యజమానులుగా మారారు. ఆర్గనైజర్లు సీడ్ పత్తి రైతులకు విత్తనాలు ఇచ్చి పండిన కాటన్ ను సీడ్ గా ఉపయోగించి రైతులకు పంపిణీ చేస్తారు. ఈలోపు లాభపడేవారు కొందరైతే నష్టపోయేది మాత్రం చాలా మందే. వారంతా నిరుపేద రైతులే. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా రైతులు సుమారు 30,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. దేశంలో ఎక్కువగా ఈ ప్రాంతంలోనే విత్తన పత్తి పంటను పండిస్తారు. సీడ్ బౌల్ గా పేరుగాంచిన విత్తన పత్తి రైతులు ఇప్పుడు కష్టాల పాలవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గ్రామాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. పలు కంపెనీలు రాతపూర్వకంగా రైతులతో ఒప్పందం చేసుకోకుండా మధ్యవర్తులతో మౌఖిక ఒప్పందాలు చేసుకుని విత్తన పంట సాగు చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చివరికి రైతులు నష్టపోతున్నారు.
సీడ్ ఇచ్చి ఆర్గనైజరే కావాల్సినప్పుడల్లా రైతులకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంటను అప్పగించిన తర్వాత అసలు వడ్డీ పోను మిగిలిన డబ్బులు చెల్లించేవాళ్లు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పులు ఇవ్వలేమని ఆర్గనైజర్లు చేతులెత్తేసిన సందర్భాలు అనేకం. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చవుతాయి. పంట సాగుకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. కొంతమంది ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించిన పేర్లు, బార్ కోడింగ్ కనిపించవు. ఆ విత్తనాలు ఫెయిల్ అవడంపై రైతుల్లో అయోమయం వ్యక్తమవుతుంది. మందు కొట్టనిక కూలి మంచి, మందు జలనిక కూలి మంచినే పెట్టుకొని ఇట్లా చేస్తున్నాం. మా కూడా అప్పులే తెచ్చుకున్నాం. ఆ అప్పులు తీయడానికి ఇప్పుడు ఆయన గింజలు నన్ను ఏం అస్సలు కలిపేయలేను. మా పిల్లగాంత అసలు మా ఉండము, మా అస్సలు కలిపేలేము, నీవు కలిపినావని అంటున్నారు. మా అస్సలు ఇంకా కలిపేలేము. నాకు ఇప్పుడు కూడా ఇంకా ఏడిపే వస్తుంది. ఎట కట్టాలంటే ఇది ఇస్తేనే ఒక కడతాం మోడీ అంటూ ఇడు ఇయ్యందే ఎట్టని నేను ఎట్ట నోటి కట్టాలి. ఇంకా భూమి సమస్య ఏం లేదు, ఇతర సమస్య భూమి మస్తు పెడతాం, తెచ్చి దానికి ఎంత కావాలంటే పెడతాం. లోపం ఇంకా వాళ్ళు గింజలిచ్చిన వాళ్ళతోనే ఉందని లెక్క సార్. మాకు విత్తనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దీనికి కారణం ఎవరు? ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఆర్గనైజర్ వ్యవస్థ లేకుండా నేరుగా కంపెనీలతోనే ఒప్పందం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.